నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మరో ఇంట్రెస్టింగ్ ఫైట్కు సిద్ధమైంది. 5 టీ20ల సిరీస్లో భాగంగా ఫస్ట్ మ్యాచ్ వర్షార్పణం కాగా శనివారం రాత్రి రెండో టీ20 జరగనుంది. ఐర్లాండ్తో సిరీస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్తో తొలి మ్యాచ్లో మెరుగ్గా బ్యాటింగ్ చేసిన భారత్ రెండో మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటుంది. అయితే తొలి టీ20కి కూడా దూరంగా ఉన్న టీనెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ రెండో మ్యాచ్ ఆడటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలని సూచిస్తుండగా టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం సీనియర్ ఆటగాళ్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో అతని ఎంట్రీని ఆలస్యం చేస్తుంది. మరోవైపు 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరిలో ఒకరికి విశ్రాంతినిచ్చి వైభవ్ సూర్యవంశీని ఆడించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లను 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం పక్కన పెడితే యువ ఆటగాళ్లకు తప్పుడు సందేశం అందుతుందనే భావనలో మేనేజ్మెంట్ ఉంది. అందుకే ఇంకొన్ని మ్యాచ్ల వరకు వైభవ్ను బెంచ్ పైనే కూర్చోబెట్టాలనే ఆలోచన చేస్తోంది. రెండో టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కకపోతే వాటర్ బాయ్గానే జట్టుకు సేవలందించనున్నాడు. ఒకవేళ అరంగేట్రానికి అవకాశం ఇస్తే మాత్రం సంజు బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనుండగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివం దూబే మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్లో ఉండగా మిగతా బ్యాటర్లు సత్తా చాటాల్సి ఉంది. హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకునుండగా రవి బిష్నోయ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ బౌలర్లుగా బరిలోకి దిగనున్నారు. ఎక్స్ట్రా పేసర్ను ఆడించాలనుకుంటే రవి బిష్నోయ్ ప్లేస్లో ప్రిన్స్ యాదవ్ బరిలోకి దిగుతాడు.